అటుకుల కోసము అడ్లు అద్దుకుంటాను. ఎందుకంటే అడ్లు ఉసుకుంటుంది, మట్టి ఉంటుంది కాబట్టి అద్దుకొని వేడి నీళ్ళల్లో పోసుకొని సాయంత్రం అటుకులు దంచుకుంటే మంచిగా ఉంటుంది. మేము ప్రతి సంవత్సరం సత్తికి ఇట్లనే దంచుతాం. ఇట్లా మట్టి పిల్లలు రాకుండా ఇట్లా వేసుకుంటారు అన్నట్టు. అంటే ఉసుకుంటుంది, మట్టి ఉంటుంది కాబట్టి ఇట్లా పేగు పట్టి అద్దినానుకో ఇసుక మట్టి రాదు. ఇట్లా మొత్తం వద్దుకున్న తర్వాత వేడి నీళ్ళలో పోసుకొని పెసరచ్చిన నీళ్ళలో పోసుకొని సాయంత్రం దంచుకోవాలి. అడ్లు నానబోసుకుంటానికి వేడి నీళ్ళు పోతానా, పెసరచ్చిన నీళ్ళు పోసి పెసరచ్చిన నీళ్ళల్లో అడ్లు నానబెట్టాలి. ఎంతసేపు నానేసుకోవాలి? ఓ 2 గంటలైనా నానబెట్టుకోవాలి. 2 గంటలు నానిన తర్వాత దంచుకుంటే మంచిగా ఉంటాయి అటుకులు. ఇట్లా ఒక 2-3 గంటలు మంచిగా నానబెట్టుకోవాలంట వేడి నీళ్ళల్లో. అండి మేము ఈరోజు అటుకులు దంచుకుంటాను. అందరికి మేము ఈరోజు అటుకులు దంచుకుంటాను. మా అత్త ఇట్లా మా అత్త ఇట్లా అప్పుడు నాడు కూడా ఇట్లనే దంచుకునేటోళ్ళు. మేము కూడా ఇట్లనే దంచుకున్నాం. సట్టికి ఖచ్చితంగా ఇది దంచుకొని మేము ఎప్పుడైనా కూడా ఈటతోటే ఒక పొద్దు ఉంటాం కాబట్టి ఇదే కుక్కుతాం మేము. అందుకే మేము కూడా ఇదే ఉపాయం చెప్తాము. దంచుకుంటాను మేము అట్లు వేంపుకొని ఇట్లా పటాపటాటట్టు బాగా వేంపుకోవాలి. వేంపుకున్న తర్వాత వేడి వేడి రోట్లో పోసుకొని దంచుకోవాలి. చల్లారని కాదు, చల్లారితే రావు అటుకులు. ఎప్పటికిట్నే వేసుకుంటాం. మేము అటుకులు దంచుకుంటాను. చూడండి మేము ఎట్లా దంచుతాను చాలా బాగా దంచుతాను. మీరు అనుకుంటే చెమట దంచిపోతాను. దంచిన అటుకులు చూడండి ఎలా అయినాయో. లేట్ అయితే ఇక్కడ బోల్ పిల్లలు అవుతానే, లేట్ అయితే బోల్ పిల్లలు అవుతానే. బోల్ పిల్లలు అటుకులు అవతరాలు అటుకులు ఇంకా గిన్నెలు పోయి జరుగుతానా
ఎంతసేపు దంచి దంచి నేర్పడ్డా కాబట్టి నోలు మీద కూర్చున్నావు. అండి ఇదిగో మేము అటుకులు దంచుతాం అనుకున్నాం కానీ ఇవి బాస్మతి కాబట్టి చక్కగా అయితలేవు. మరి ఏం అడ్లు అవుతాయి? జేజేలు 1010 అవి అయితే మంచిగా అవుతాయి. సన్నపాట్లు కానీ బాస్మతి ఈ బాస్మతి నానబెట్టుకుంటారా మా అత్తరికి ఏమైనా బుద్ధి ఉందా? కానీ కొంచెం అయిందిగా, ఇదేంది కొంచెం వచ్చింది అట్లా. ఎంత బాగుందో చూడు తింటుడు. టేస్ట్ మంచిగా స్మెల్ మంచిగా వస్తుంది, అటుకుల స్మెల్. ఇంకో ఇక్కడ ఫెయిల్ అయితే పేలాలు అవుతాయి, పేలాలు అవుతాయి. మురుమురాలు మురుమురాలు స్మెల్ మస్తు వస్తుంది. చలిగా అవుతాను, చలిగా అయినట్టు అవుతాను బా. చూడండి ఎలా ఉన్నాయో మంచిగా ఎగుతున్నాయా. మేము అటుకులు దంచుకుందామని అటుకులు అడ్లు నానబెట్టుకొని దంచుకున్నాం కానీ ఇవి 1010 అడ్లతో దంచుకోవన్నట. మేము బాస్మతి అడ్లతో దంచుకుంటే ఫెయిల్ అయినాయి, అటుకులు అత్తలేవు, అన్నీ ఇరిగిపోతాను. మరోసారికి మరో వీడియోలో మంచిగా దంచుతాను. టేస్ట్ అయితే మంచిగా ఉన్నాయి, చూడండి బాగున్నాయి. బుక్తారా అందరం అయితే ఇట్లా అయినాయి, అన్నీ ఇరిగిపోయినాయి, బాగా ఇరిగిపోయి ఇట్లా అవుతున్నాయి. మేము ఎంతో బుక్తా నాశపడ్డాం. మేము పెట్టి బోనాల కడుపులు అయితే అని మేము అన్ని నానబెట్టుకొని ఇన్ని అడ్లు వేస్ట్. అందుకే మీకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మీరు ఎంత వేస్ట్ చేసారు. మీ అత్తలు మంచిగా చేసేవాళ్ళు అన్నట్టు. తెలుసు, మేము కూడా దంచినాము. మరి కాకపోతే ఇవాళ ఈ అట్లు ఏమట్టిపోయాలి, అట్లు ఈ అట్లు పోస్తే ఇట్లా అయితే అని మాకు తెలియదు. అవునా? అట్లా 10 పోసుకుంటే బరోబరి మేము పాస్ అయ్యాము. కరెక్ట్గా వచ్చినాయి ఒక్కొక్కటి, కానీ ఇవి ఇరుగుతాయి. మరి నెక్స్ట్ 1010 పోసి చేస్తాం, చేస్తారా? మరొక వీడియోలో 1010 పోసి దంచుతాం.